ప్రభుత్వం నిన్న కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి పేరు మీద తీసుకొచ్చింది. ఇంతకుముందు ధరణి అనే చట్టం 2020లో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. కేసీఆర్ గారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా లక్షలాది ట్రాన్సాక్షన్ జరిగినాయి. 72 లక్షల మంది రైతులకు 1,55,00,000 ఎకరాలకు సంబంధించిన భూమి ధరణి ద్వారా వాళ్ళ యొక్క పాస్బుక్లలో నిక్షిప్తమై ఉన్నది. ఇవాళ అదే సాఫ్ట్వేర్ వాడుతూ ఇంతకుముందున్న మెయింటెనెన్స్ వాళ్ళు కాకుండా కొత్త కంపెనీకి ఇచ్చిండ్రు. సాఫ్ట్వేర్ అదే ఉంటది, పేరు మాత్రం ధరణి అనే పేరు తీసేసి భూభారతి అని పేరు పెడతారు. ఇవాళ స్టోరేజ్ ఎక్కడ ఉందంటే అక్కడ కాకపోతే ఇంకో దగ్గర స్టోరేజ్ చేస్తారు. తద్వారా ప్రజలకు గాని రైతులకు గాని ఒరిగేదేమి ఉండదు. రైతులకు వాళ్ళందరూ కూడా ఇలా భయాందోళన ఉన్నారు. మాకు ఇప్పటికే 72 లక్షల మందికి సంబంధించిన 1,55,00,000 ఎకరాలు మా పేరు మీద ఉన్నప్పుడు ఇవాళ ఇప్పటి వరకు మేము రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటే వాళ్ళ యొక్క థంబ్ ఇంప్రెషన్ పెడితే మాత్రమే అయ్యేది. ఇవాళ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్, మెసేజింగ్ అవన్నీ కూడా ఏకకాలంలో జరిగేది. ఇంతకుముందు స్లాట్ సిస్టమ్ ఇంతకుముందే ఉండేది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము మార్పులు చేశామన్నారు. ఏ మార్పులు చేశారు? సాఫ్ట్వేర్ అదే ఉంటది. ఇంతకుముందున్న మాడ్యూల్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ మాడ్యూల్స్ యొక్క అవసరం అయిపోతే లేకపోతే ఆ మాడ్యూల్స్ ని 3 4 కలిపి ఒక మాడ్యూల్ గా మీరు ఇంటగ్రేట్ చేసి ఉండొచ్చు. అంతే తప్ప టెక్నికల్ మార్పులు తప్ప పాలసీగా మీరు చేసిన మార్పులే ఉన్నాయని చెప్పి మేము అనుకోవట్లే. ఏదేమైనా ఇవాళ భూభారతి పేరు మీద